తనునే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి. తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి. ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి. ఆనందమంటే నా మనసు వాకితే సరిగమలై పలికిన ఏదో సడిలా మధు గారు, మధు గారు, మృదులా, మృదులా, మృదులా చూడు మృదులా, మృదులా, మృదులా చూడు మృదులా, ఒక్కసారి చూడు మృదులా, మృదులా ఒకసారి చూడు మృదులా. మధు గారు, మృదులా చూడు చూడు మృదులా, మధు గారు, ఒక్క క్షణం గుళ్ళాగిపోయినట్టయింది మృదులా. మధు గారు, మీరున్నంత వరకు నాకేం కాదు మధు గారు. మీరు చెప్పేది వింటుంటే ఎంత ధైర్యంగా ఉందో అంతకన్నా ఎక్కువ భయమేస్తోంది స్వామీజీ. మళ్ళీ ఏ ఆపద రాబోతోంది? అసలు వీటన్నింటి నుంచి విముక్తి ఎప్పుడు? శాశ్వత పరిష్కారం లేదా? నువ్వు మనసు పెట్టుంటే ఎప్పుడో పరిష్కారం కావలసిన సమస్యలు బ్రాహ్మణి. మనసుకు ముసుగు వేసుకుని పరిస్థితుల్ని ఇంతవరకు తెచ్చుకున్నావు. నీ ఇంటికి ఒక వారసుడు వచ్చిన రోజే ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం అని చెప్పాను. కానీ నీ కోడల మనసేమిటో నువ్వు తెలుసుకోవడానికే ఇంత సమయం పట్టింది. నిజమే స్వామీజీ, తప్పు నాదే. కానీ ఇప్పుడు నా కోడలే నాకు సర్వస్వం. వాళ్ళు సంతోషంగా ఉండాలి, మాకు వారసునివ్వాలి. మాకు వారసునివ్వాలని కోరుకుంటుంటే ఇప్పుడెందుకు ఈ ఆటంకాలు వస్తున్నాయి? ఇక్కడ వాళ్ళని ఒకటి చేయడానికి ముహూర్తం పెడితే ఆటంకం వచ్చింది. ఊటీ ఎస్టేట్కి పంపిస్తే అక్కడ శకునాలు కూడా మంచిగా ఉన్నట్టు అనిపించట్లేదు. ఎందుకో భయంగా ఉంది స్వామీజీ. చోటు మారినంత మాత్రాన రాత మారిపోదు బ్రాహ్మణి. ఒక పని చేయండి, అక్కడ మీ కులదైవానికి పూజ జరిపించండి. అన్ని సమస్యలు తొలగిపోతాయి.
అలాగే స్వామి. మంచిది. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఆచితూచి అడుగు వేయాల్సిన తరుణం ఇది. ఏ కీడు ఎటువైపు నుంచి వస్తుందో, ఏ నీడ ఎలా కమ్ముకొస్తుందో ఎవ్వరం చెప్పలేం. స్వామీజీ చెప్పిన మాటలు వింటుంటే భయమేస్తుందండి. ఇక్కడుంటే కనకం వల్ల ఏవో సమస్యలు వస్తున్నాయని అక్కడికి పంపిస్తే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందోననే భయం. పిల్లల్ని వదిలి ఉండాల్సింది కాదేమోనండి. మనం కూడా వాళ్ళతో వెళ్లాల్సింది. వాళ్ళు సంతోషంగా ఉండాలని పంపించి మనం కూడా ఏం వెళ్తాం బ్రాహ్మిణి. అయినా మన కులదైవానికి పూజ చేస్తే ఏ ఆపద రాదని చెప్పారు కదా. ఫోన్ చేసి వెంటనే మన కులదైవాన్ని దర్శించుకోమని చెప్పు. హలో, ఏందక్కా, ఏం చేస్తున్నావు? ఏమండి, కనకం ఫోన్ చేసింది. ఏయ్, అసలు నువ్వు మా వైపు చూడకూడదు, మా గురించి ఆలోచించకూడదని వార్నింగ్ ఇచ్చి పంపిస్తే మళ్ళీ ఫోన్ చేస్తున్నావేంటి సిగ్గు లేకుండా? ఎందుకక్క అంత గుస్సా అవుతున్నావు? కొడుకుల్ని కోడల్ని హనీమూన్కి పంపించి ఈడ నువ్వు మన మొగుడితో ముచ్చట్లు పెడుతుంటే ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినా ఏంది? ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగేమంటే పళ్ళు రాలుతాయి ఏమనుకున్నావు? అరే, ఇప్పుడు నేనేమన్నానక్క? ఓ, మన మొగుడు అన్నానా? కాదా ఏంది? ఎట్టా గట్టినా నా మెళ్ళో తాలి గట్టినోడు నాకు మొగుడవుతాడు కదక్క. కనకం, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? నువ్వు చేసిన తప్పులేంటో, నువ్వు ఎలాంటి దానవో తెలిసిపోయింది. ఇంకా ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఓ, నువ్వు ఆడనే ఉన్నావా పెద్ద మనిషి? అయితే నేను కరెక్ట్గానే చెప్పినా. పిల్లల్ని హనీమూన్కి పంపించి పెళ్ళంతో ముచ్చట్లు పడుతున్నావు అన్నమాట. దాంతో మాటలేంటండి, ఫోన్ కట్ చేయండి. గట్లనే కట్ చేయక్క. కానీ నేను చెప్పేది వినకపోతే నష్టం నీకే. హలో అక్క, ఉన్నావు కదా? ఉండకే అడిగిపోతావులే, ఉంటావు. అయినా నేను ఏదో చేసి శోభనం జడగొట్టినా అని ఊటికి పంపిస్తువి. ఆడ మాత్రం ఎట్టా జరగనిస్తాననుకున్నావక్క? ఏయ్ ఏయ్, అరుస్తావేంది? చెప్పేది సక్కగా ఇను. నా నోటికాడ కూడు తీసి నన్ను రోడ్డున పడేటట్టు చేసిన మిమ్మల్ని ఎట్టా వదిలేస్తాననుకున్నావు? పట్టుబట్టి నా పీడ ఎట్టా వదిలేచుకున్నావో మీ నాశనం చూసేదాకా నేను పట్టు వదలా. మీరు మొత్తం నాశనం కావాలా? మీ ఆస్తులన్నీ తిరిగి నా చేతిలోకి రావాలా? కనకం, నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ అదృష్టం బాగుండో మా మంచితనం వల్ల జైలుకి పంపించకుండా వదిలేశాము. మర్యాదగా నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు. అనవసరంగా మా జోలికి వచ్చావో ఏం చేస్తావు? ఏం చేస్తావు?
చేసేదాకా అసలు మీరుంటే కదా. అయినా నన్నేం చేయాలో తర్వాత చూద్దు గాని దమ్ముంటే పోయి నీ బిడ్డల్ని కాపాడుకో. ఎప్పుడు ఎవరి సావు కేకిన పడుతుందో అది ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించలేవు. కనకం, ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు? నా బిడ్డలకేమన్నా అయిందో ఏమీ చేయలేవు. వాళ్ళ సావును చూసి ఏడ్చి నువ్వు సావడం తప్ప ఏమీ చేయలేవు. నీకు చావు కబురు రావాలంటే ముందు ఈడ నేను ఫోన్ పెట్టాలా? ఏం జరగబోతుందండి? అసలు పిల్లల్ని అక్కడికి పంపించినట్టు దీనికెలా తెలిసింది? ఆపదలు రాబోతున్నాయని స్వామీజీ చెప్పారు. ఏదో చేస్తున్నానని ఆ కనకం ఫోన్ చేసింది. ఇప్పుడు అపశకునంగా మధు ఫోటో జారిపోయింది. నా మనసుకేదో కీడు శంకిస్తోందండి. భయంగా ఉంది. మన వెంటనే బయలుదేరాం. ముందు పిల్లలతో మాట్లాడు బ్రాహ్మిణి. మనసు కుదుట పడుతుంది. వెళ్ళడం గురించి తర్వాత ఆలోచిద్దాం. చెప్పు గోవింద్. నమస్తే అమ్మా. మీ కోడలికి పాము గరిచింది. ఏ కీడు ఎటువైపు నుంచి వస్తుందో, ఏ నీడ ఎలా కమ్ముకొస్తుందో ఎవ్వరం చెప్పలేం. వాళ్ళ సావును చూసి ఏడ్చి నువ్వు సావడం తప్ప ఏమీ చేయలేవు. అయ్యో మధుకర్, మరేం పర్లేదు. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు మధుగారు. వదినా, మృదుల, ఏం కాలేదు కదా? ఆ తోటలోకి పోకుండా బాగుండేమో. ఆయన టెట్ట కరిసిందే. ఏ బావా చూసుకోలేదా? మాన్సి, చూసుంటే జాగ్రత్త పడేవాళ్ళం కదా మాన్సి. ఆయన ఇప్పుడు ఏం కాలేదు కదా, ఎందుకంత కంగారు పడిపోతుంది? ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఏదైనా జరిగుంటే. బావా ఈడుండొద్దు బావా, ఇంటికి పోదాం. వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతానే ఉంది. నా మనసేదో కీడు శంకిస్తుంది బావా, ఇంటికి పోదాం. మాన్సి, ఇవన్నీ యాదృష్టింగా జరిగినాయి. జస్ట్ యాక్సిడెంట్ అంతే. ఈ మాత్రానికే భయపడి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామంటావేంటి? ముందు నేను యాదృచ్ఛికమే అనుకున్నా వదినా, కానీ ఒకటి తర్వాత ఒకటి ఇలా జరుగుతుంటే ఎవరికైనా ఈ మాత్రం భయం ఉంటుంది కదా. ఇక్కడ ఉండే ప్రతి క్షణం తర్వాత ఏం జరుగుతుందని భయంతోనే ఉండాలి.
అమ్మ ఫోన్ చేస్తోంది. మాన్సి, అప్పుడే అత్తయ్యకు చెప్పేశావా? కంగారు పడతారని చెప్పాను కదా. మృదులా, నేను చెప్పలే. నీకు పాము కరిసిందని తెలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేసినాం. ఓకే, అయితే గోవింద్ ఏమైనా చెప్పుంటాడు. హలో అమ్మా. మధు, మృదులకు ఎలా ఉందిరా? బానే ఉందమ్మా. జాగ్రత్తగా ఉండమని చెప్తూనే ఉన్నాను కదా. అసలు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? అదేంటంటమ్మా? బయటికి వెళ్ళేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి కదా. మధుకర్, ఫోన్ ఇవ్వండి. అత్తయ్య, మేం జాగ్రత్తగానే ఉన్నాం. అసలు మేము అటు కావాలని వెళ్ళలేదు. పొద్దునే పేపర్లో న్యూస్ చూడగానే సంతోషంతో, మధు గారికి చెప్పాలన్న ఆతృతంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అసలు మేము అటు ఆ కంగారులో చూసుకోలేదు. పాము కాటేసినట్టుంది. ఇక్కడుంటే ఏదో ఒక ప్రమాదం సంభవిస్తుందని అక్కడికి పంపిస్తే అక్కడ కూడా అలాగే ఉంది. రేపే ముహూర్తం. ఆ సమయానికి మళ్ళీ ఏం జరుగుతుందో. అక్కడ మిమ్మల్ని వదిలి ఇక్కడ నేను టెన్షన్ పడుతూ ఉండలేను.